హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 90,000 రూపీస్ లోపల ఉన్న టాప్ 5 బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఒకవేళ మీరు 90,000 రూపీస్ మీ బడ్జెట్, అందులో మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి, ఒకవేళ మీరు ఎడిటింగ్ కానీ గేమ్స్ ఆడుకోవడం కానీ సో ల్యాప్టాప్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే మీరు చివరిదాకా చూడండి. నేను ఇందులో టాప్ 5 బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే నేను చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకండి, చివరిదాకా అయితే చూడండి గైస్. అలాగే ఈ ల్యాప్టాప్ సంబంధించిన అయితే లింక్స్ ఉంటాయి కదా, అవి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అందులో వచ్చేసరికి ఇంకా ఫస్ట్ వన్ చూసుకున్నామంటే ఆసూస్ రోగ్ Strix G మోడల్ నేమ్ చూసుకుంటే G531GT ALO 180 ఇది మోడల్ నేమ్. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, సో మీరు చెక్ చేసుకోండి. స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నామంటే స్క్రీన్ వచ్చేసరికి 15.6 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ అయితే ఉంది. ఫుల్ హెచ్డీకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఐపీఎస్ ప్యానల్ యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే మనకు ఉంటుందన్నమాట. 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. వెయిట్ చూసుకుంటే 2.4 kgs అయితే వెయిట్ అయితే ఉంది. ప్రాసెసర్ వచ్చేసరికి i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ర్యామ్ మనకి 16 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. ఇది DDR4 ర్యామ్. అప్ టు మనం 32 GB వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 512 GB SSD అయితే ప్రొవైడ్ చేస్తారు. హార్డ్ డ్రైవ్ అయితే లేదు. అలాగే గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే NVIDIA GeForce 1650 గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంది. ఇది 4 GB గ్రాఫిక్స్ కార్డ్ LPDDR5 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పోర్ట్స్ గురించి మాట్లాడితే దీంట్లో 3 USB 3.1 పోర్ట్ అయితే ఉంది. 1 HDMI పోర్ట్ అయితే ఉంది. మైక్ ఇన్పుట్ ఉంది. అలాగే RJ45 పోర్ట్ ఉంది. హెడ్ ఫోన్ పోర్ట్ అయితే యూస్ చేశారు. అయితే మనకి స్పీకర్ జాక్ అయితే కూడా ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే అయితే 150 వాట్కి సంబంధించిన పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసరికి నాకు డ్రాబ్యాక్ అనిపించిందంటే దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ వెబ్ క్యామ్ అయితే యూస్ చేయరు గైస్. సో వెబ్ క్యామ్ ఒకటి మనకి ఇక్కడ మిస్ అవుతుంది. మిగతా స్పెసిఫికేషన్స్ అనేవి మనకి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో గేమింగ్ కావాల్సిన స్పెసిఫికేషన్ గ్రాఫిక్స్ కార్డ్ కానీ, డిస్ప్లే కానీ, అలాగే ప్రాసెసర్ కానీ బెస్ట్ ప్రాసెసర్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. దీంట్లో మీరు ఒక లుక్ అయితే ఉంది. ఇది మనకి 5th ప్లేస్లో అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది నేను లాస్ట్లో అయితే చెప్తాను. నెంబర్ 4th ప్లేస్లో ఉన్న ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడితే సో ఆసూస్ TUF సిరీస్ సో FX 505GT AL0070 ఇది మోడల్ నేమ్. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే 15.6 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఐపీఎస్ డిస్ప్లే అనమాట. అయితే 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 2.2 kg సంబంధించిన వెయిట్ అయితే వచ్చింది. i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 16 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. అప్ టు 32 GB వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 2 స్లాట్స్ అయితే యూస్ చేశారు. ర్యామ్ స్లాట్స్ అయితే 512 GB SSD అయితే ఉంటుంది. అయితే మనకి హార్డ్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే NVIDIA GTX సంబంధించిన 1650 గ్రాఫిక్స్ కార్డ్ 4 GB అయితే ఉంటుంది. LPDDR5 సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక మీకు పోర్ట్స్ చూసుకుంటే స్క్రీన్ అయితే కనబడుతున్నాయి. బ్యాటరీ చూసుకున్నామంటే 48 hour పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఆసూస్ TUF సిరీస్ అనేది మనకు బాగుంటుంది. అయితే స్లిమ్ డిజైన్తో అయితే వస్తుంది. మనకి చాలా తక్కువ బెజల్స్ అయితే దీన్ని తీసుకొచ్చారు. మంచి గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంది. ప్రైస్ కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. నెంబర్ 3rd ప్లేస్లో వచ్చేసరికి ఆసర్ ప్రీడేటర్ ట్రైటాన్ 300. సో నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి అయితే చెప్పాను, ట్రైటాన్ గురించి అయితే. సో మనకి చాలా తక్కువ ప్రైస్లో ఈ ట్రైటాన్ 300 సిరీస్ అయితే మనకి అందుబాటులో అయితే ఉంది ఆఫర్స్ వస్తే. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే సో 15.6 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే, అలాగే ఐపీఎస్ ప్యానల్ అనమాట. 144 హెడ్జెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2.4 kgs అయితే వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో i5 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 16 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. అప్ టు మనం 32 GB వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇందులో నాకు నచ్చిన విషయం వచ్చేసరికి దీంట్లో మనకి స్టోరేజ్ గురించి మారితే 1 TB హార్డ్ డ్రైవ్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి 256 GB SSD అయితే యూస్ చేశారు. మీ సిస్టమ్ ఫాస్ట్గా బూట్ కావడానికి అయితే ఈ SSD అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే NVIDIAకి సంబంధించిన GTX 1660 Ti గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేశారు. ఇది 6 GB అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రాఫిక్స్ కార్డ్ మీరు హై లెవెల్ గేమింగ్ చేయాలనుకుంటే. అలాగే బ్యాటరీ చూసుకుంటే మనకి 180 వాట్కి సంబంధించిన ఏసీ పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా పోర్ట్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో ఇది మనకి ఆసర్ ట్రైటాన్ అనేది కూడా ఆఫర్స్లో వస్తే బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. మీరు తీసుకోవచ్చు. దీనైతే మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 2nd ప్లేస్లో గురించి మనం మాట్లాడితే సో ఆసర్కి సంబంధించిన నిట్రో 7 సో AN71551 సో ఇది మోడల్ నేమ్. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మారితే 15.6 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే చేశారు. ఇది యాంటీ గ్లేర్, అలాగే మనకి ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది. 144 హెడ్జెస్ సపోర్ట్ చేస్తుంది. వెయిట్ చూసుకుంటే 2.5 kgs అయితే ఉంది. సో ఫుల్ హెచ్డీ కాదు, ఇది మనకి ఫుల్ హెచ్డీకి సపోర్ట్ చేస్తుంది. ప్లస్కి అయితే కొన్ని దానికి ఉంటాయి, కొన్ని దానికైతే లేవు. ప్రాసెసర్ గురించి మారితే i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 8 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. 2 ర్యామ్ స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు మనం 32 GB వరకు అయితే దీన్ని ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని చూసుకుంటే మనకి ఏదైతే గ్రాఫిక్స్ కార్డ్ గురించి మాట్లాడితే NVIDIAకి సంబంధించిన GTX 1660 గ్రాఫిక్స్ కార్డ్ Ti ఏదైతే ఉందో దాని అయితే యూస్ చేస్తారు. ఇది 6 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డ్ అనేది డెడికేటెడ్. ఇంకా పోర్ట్స్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సేల్స్ గురించి మాట్లాడితే మనకి
4 సెల్ బ్యాటరీ అయితే ఉంది. వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం అప్ టు మనకి 7 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేసి ఇక్కడైతే క్లెయిమ్ అయితే చేస్తున్నారు Acer Nitro 7 అనేసి. సో అలాగే మనకి ఇంకా లాస్ట్ వన్ అలాగే ఫస్ట్ వన్ గురించి మనం మాట్లాడితే సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి Acer Nitro 5 అయితే ఉంది. సో AN5155474JY ఇది మోడల్ నేమ్. సో ఇది మనకి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే 15.6 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ అయితే ఉంది. ఇది ఫుల్ హెచ్డీకి సపోర్ట్ చేస్తుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే చేశారు. ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది. 144 హెడ్జెస్ సంబంధించిన స్క్రీన్ అయితే ఉంది. 2.3 kgs వరకు అయితే వెయిట్ అయితే ఉంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 8 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంది. 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి ప్లస్ పాయింట్ మనకి 2 TB హార్డ్ డ్రైవ్ అయితే ఉంది. అలాగే 256 GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. వీళ్ళ నుంచి అయితే హార్డ్ డ్రైవ్ అలాగే SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే NVIDIA GTX సంబంధించిన 1660 Ti గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది 6 GB వరకు అయితే మనకి గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో పోర్ట్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి మనకి పోర్ట్స్ అయితే ఈ సిస్టమ్లో వచ్చే పోర్ట్స్. సో దీనికి సంబంధించిన బ్యాటరీ చూసుకుంటే 135 సంబంధించిన వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 సెల్స్ అయితే ఉంటాయి. అప్ టు మనకి 11 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని ఇక్కడైతే చెప్తున్నారు. సో గైస్ ఇది మనకి 90,000 రూపీస్ లోపల ఉన్న టాప్ 5 బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ అనమాట. సో ఇందులో మనకి బ్యాటరీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు క్లెయిమ్ చేసినంత బ్యాటరీ అయితే మనకి ఏ గేమింగ్ ల్యాప్టాప్ అయితే మనకి ప్రొవైడ్ చేయదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టేసి మీ వర్క్ అయితే చేసుకోవాలి, కానీ బ్యాటరీ బ్యాకప్ని అయితే మీరు కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయండి గైస్. సో మీ బ్యాటరీ బ్యాకప్ వద్దు అని అనుకుంటే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే ఇవి. సో ఇవి ఈరోజు నాకు నచ్చిన అయితే టాప్ 5 గేమింగ్ ల్యాప్టాప్స్ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. నేను ఫ్యూచర్లో అప్డేట్స్ పెడితే మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే రాదు. మిమ్మల్ని ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియో అయితే కలుస్తాను. అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్.